అసలు ఏం జరిగిందో చెప్పరా? అద్గది అట్లా అడుగు చెప్తా. మన కృష్ణాపురానికి ఆ రామాపురానికి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. మన ఊరి కాకి ఆ ఊరి మీద వాలదు మాట. ఆ విషయం అందరికీ తెలిసిందేరా. అసలు ఇంతకీ గొడవ ఏంటో చెప్పా. నేను ఈ రామాపురం రాజయ్యకి అప్పిచ్చా. ఎంత? 3000. ఎప్పుడిచ్చా? 3 ఏళ్ల క్రితం. ఎందుకిచ్చా? ఈడి పెళ్ళాం పట్నం ఆసుపత్రిలో సాగు బతుకుల మధ్య ఉంది, ఆపరేషన్ చెయ్యాలి అంటే ఇచ్చా. మరి మనకి వాళ్ళకి పడదు కదా, అప్పెట్లా ఇచ్చావు అంటావా అను. మన కృష్ణాపురం మనుషులవి జాలిగుండేలు కదా మాట. అయితే ఏంటి ఇప్పుడు వాడు బాకీ కట్టనంటున్నాడా? గడువు లోపల వాడు బాకీ తీర్చకపోతే వారి ఒంట్లోంచి కేజీ మాంసం నేను తీసుకోవచ్చని నోట్స్ రాసిచ్చాడు. ఎరా రాశావా లేదా? రాశాను. మరి ఇప్పుడు నేను వారి ఒంట్లోంచి కేజీ మాంసం తీసుకోవడం న్యాయమా కాదా మాట? ఏమిటి అన్యాయం? నాకు నోట్ రాయడమా, నేను అడిగి నోట్లు ఇవ్వడమా? ఈ వ్యవహారం తేల్చడానికే ఆఘమేఘాల మీద వచ్చేస్తున్నారు మా భూపతి రాజా వారు. మీ భూపతి గారు ఆగమేఘాల మీద వస్తే మా కుమారాజా గారు అగ్గి మీద కుక్కిలో వస్తున్నారా? కుమార్ రాజా గారి తాత ఇదే చోట తల్లు పగలగొట్టుకుని చచ్చిపోయారట. తరతరాలుగా వాళ్ళు వీళ్ళు కొట్టుకుని చచ్చిపోవడం ఆనవాయితీ అయిపోయింది. ఇదే ఆనవాయితీ? చంపుకోవటం చచ్చిపోవటం కూడానా? అవునే, నా కళ్ళతో నేను చూశాను. ఈ భూపతి గారి తండ్రి కుమార్ రాజా గారి తండ్రి కూడా ఇదే చోట ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు. భూపతి రాజా గారు కుమార్ రాజా గారు అప్పుడు చిన్నపిల్లలు. అప్పుడే వాళ్ళ మధ్య పగలు రగులుకున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమిటోనని భయంగా ఉంది. రండి. భూపతి బాబు గారు, ఈ రాజయ్య నువ్వు చెప్పు. గడువు లోపల బాకీ తీర్చకపోతే నా ఒంట్లోంచి కిలో మాంసం తీసుకోవచ్చని సేనయ్యకి నేనే నోటు రాసిచ్చాను బాబు. రాజయ్యాల్సిన బాకీ పైసలు వడ్డీతో సహా మేమిస్తాం. గడువు లోపల ఇస్తే తీసుకునేవాడిని. ఇప్పుడు గడువు తీరిపోయింది కనుక నోట్లో రాసిన ప్రకారం రాజయ్య ఒంట్లోంచి కిలో మాంసమే నాకు కావాలి మాట. ఒప్పందం ప్రకారం రాజయ్య ఒంట్లోంచి మా సీనయ్య కిలో మాంసం తీసుకోవడమే న్యాయం. మా తీర్పులో తప్పుంటే ఎవరైనా సరే తప్పని చెప్పచ్చు. నాకు బద్ధ శత్రువైన న్యాయానికి కట్టుబడి భూపతి గారు ఇచ్చిన తీర్పులో న్యాయం ఉంది. నోటైనా నోటి మాటైనా ఇచ్చిన మాట మీద నిలబడటం మన సంప్రదాయం. కట్టు బొట్టులోనే కాదు, కట్టుబాటులో కూడా సంప్రదాయానికి కట్టుబడి ఉండటం మన సంప్రదాయం. సేనయ్య, నువ్వు కానీ. ఆ నోట్లో ఏం రాసిందో ఒకసారి చదువు. గడువు లోపల రాజయ్యనబడే నేను బాకీ తీర్చలేకపోయిన పక్షంలో సీనయ్యగా నా శరీరంలోంచి 1 కిలో మాంసం తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. నోట్లో రాసినట్టు 1 కిలో మాంసం మాత్రమే తీసుకోవాలి. ఆ మాంసంతో పాటు 1 రక్త బొట్టు కూడా తీసుకోవడానికి వీల్లేదు.
అదేమిటండి రక్తం లేకుండా మాంసం తీసుకోవడం ఎలా? అది మీ ఒప్పందంలో లేదు. మాంసం వేరు, రక్తం వేరు. మీ ఒప్పందం మాంసం మాత్రమే. అందువల్ల రాజయ్య శరీరానికి గాయం అయినా, ఒక్క రక్తబొట్టు కింద రాలినా నీ తల నేల రాలుతుంది, నీ రక్తం ఈ నేలలో ఇంకుతుంది. బాబు గారు, తమరు ఊళ్ళో లేకపోవడం వల్ల అర్థమైంది. కొడుకు తప్పు చేస్తే ఆ తప్పు తండ్రిది, కూతురు తప్పు చేస్తే ఆ తప్పు తల్లిది, ప్రజలు తప్పు చేస్తే ఆ తప్పు నాది. నేను ఊళ్ళో ఉన్నా లేకపోయినా మీ అవసరాలకు తగిన ఏర్పాట్లు చేస్తాను. ఇంకెప్పుడు మీ చేత ఇలాంటి తప్పులు చేయనివ్వను. నువ్వు నోట్లో రక్తంతో కలిసిన మాంసం అని రాయించకపోవడం వల్ల ఆ కుమార్ రాజా ముందు, ఆ ఊరి జనం ముందు నా పరువు పోయింది. నువ్వు చేసిన తప్పుకి నిన్ను మన గ్రామం నుంచి బహిష్కరిస్తున్నాను. అన్నయ్య, ఏంటమ్మా? చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష ఎందుకన్నయ్య? క్షమించొదిలే పాపం. అలాగే. నా బంగారు తల్లి నా చెల్లెమ్మ చెప్పింది కాబట్టి ఈసారి క్షమిస్తున్నాను. పో. దివాన్ గారు, రేపు చెల్లెమ్మ పుట్టినరోజు వేడుకలకి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు కదా? చిత్తం, ఆ పనిలోనే ఉన్నాను. ఏం కావాలి రంగయ్య? బాబు గారు, అది మరి మా అబ్బాయి పరీక్షలు రాయటానికి హైదరాబాద్ వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలో ఏమిటో చెప్పరా? వేణు, రెడీ సార్. హైదరాబాద్ కి పోవడానికి రావడానికి టికెట్లండి, అక్కడ ఉండడానికి ఖర్చుకు పైసలండి. రెడీ సార్. బాబు గారు, అన్నం పెట్టే చేతులు దండం పెట్టకూడదు రంగయ్య. వెళ్ళొస్తాను సార్. అయ్యా నమస్కారం, అమ్మా నమస్కారం. భోజన సమయంలో పంటి కింద రాయిలా వచ్చారని భావించకండి. అయినవరం జమీందారు గారు వాళ్ళ అమ్మాయిని రాజా గారికి ఇవ్వాలనే ఉద్దేశంతో. ఆయన సంబంధం ఉండగా అయినవరం సంబంధం మాకెందుకండి? మా రాజాకి మేనరకం ఉంది. అమ్మాయి లండన్ లో చదువుకుంటూ ఉంది. 4 రోజుల్లో ఇక్కడికి రాబోతున్నారు కూడా. అలాగా, శుభం. ఉన్నవాళ్ళు లీలలే వేర్లేండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రేపు కృష్ణాపురం భూపతి గారి చెల్లెలి పుట్టినరోజట. ఊరంతా వైభవంగా అలంకరిస్తున్నారు. అబ్బో, భూపతి గారికి చెల్లెలంటే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఈ రోజుల్లో కూడా చెల్లెల్ని అంతలా ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే నమ్మలేం. అదే మన చిన్నమ్మాయి గారు బతుకుంటే అలాంటి వైభవాలు ఎన్నెన్ని మన ఊళ్ళో జరిగేవో. నువ్వు ఉద్దండ పండితుడివే కానీ ఉండవలసిన బుద్ధి మాత్రం లేదయ్యా. అమ్మా, ఓ పక్కన రాజా భోంచేస్తూ ఉంటే ఎప్పుడో చిన్నతనంలో చనిపోయిన చెల్లెల గురించి మాట్లాడతావా? ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో తెలియని నీ చదివేందుకయ్యా తగలైనా. ఆలకడలి రోగిని తని పెంచెనమ్మని నువ్వు
రగిలిందయ్యా నీ హృదయం ముగ్గులు నోచని ముంగిలితో వెలవెలబోయే ఈ నిలయం ఆ, 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 అడుగుల బంగారు బొమ్మ నడిచిన సడియేరి అందరి ఎదలో బొమ్మగ మిగిలి చరితగా నిలిచింది